వాస్తవాన్ని ఎందుకు పరిగణలోకి తెచ్చుకోలేకపోతున్నాం? దైవిక సలహాలు, దేవుని బిడ్డల సలహాలు, దేవుని సన్నిధిలో ఆయన సలహాల కోసం ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం? ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడంలో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం అని దేవుని సన్నిధిలో తెలుసుకోగలిగితే, దేవుని మార్గదర్శకత్వాన్ని జీవితాన్ని అంగీకరించుకోగలిగితే, ఎక్కడ సాగు చేయాలి, ఎలాగ చేయాలి, మనుషుల వైపు చూసి చేస్తున్నామా, దేవుడు ఏర్పాటు చేయగలిగిన ప్రదేశంలో చేయగలుగుతున్నామా? మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోగలిగిన సమయం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభా గొప్ప దేవుడు, ఈ 40 రోజులు కూడితే మీ ఆశీర్వాదాన్ని జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ కుమరిపని ఈ మందిరంలో మీ బిడ్డల చుట్టూ మీరు ఉంచుతున్నందుకు మీకు వందనాలు. మీ బిడ్డలతో ప్రభా ఈ వాక్యాన్ని పంచుకుంటున్న ప్రతి దైవ సేవకుడు, ఈ పులిపిటి మీద నిలబడుతున్న ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి. ఆశీర్వాదకరంగా ఈ బిడ్డకి వాక్యాన్ని అందించినట్లు సహాయం చేయండి. ఈ 40 రోజులు ఉపవాసంలో ఉంటున్న గుడికి హాజరవుతున్న ప్రతి బిడ్డని కూడా ప్రభాని చేతులకు అప్పచెప్తున్నాం. బలమైన బిడ్డలుగా, బలమైన సాధనాలుగా మీరు మార్చండి. ప్రభాని యొక్క మార్గదర్శకత్వంలో ప్రభా బిడ్డలు నడవగలిగినట్లు, నీ సన్నిధికి ప్రతి అంశాన్ని తేగలిగినట్లు, దావీదులాగా ప్రతి దానిని ప్రభా నీ సన్నిధిలోనికి తీసుకురాగలిగినట్లుగా, తెలుసుకోగలిగినట్లుగా మీ కృపను మీరు దయచేయండి. మీ బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి, మీ భాగ్యమని తోడుకొచ్చండి. అక్కర్లో ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి. బిడ్డ లేని వారికి బిడ్డలు దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వధువరుల ప్రభా దేవుడిని గుర్తెరిగిన కుటుంబాల నుంచి వధువరులు సిద్ధపాటు చేసి ఘనమైన వివాహాలు ప్రభా జరిగించమని ప్రార్థిస్తుంది. ఉద్యోగం లేని బిడ్డలకు